సంబంధించినటువంటి వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే బౌన్సర్లు కూడా ఇక్కడికి వచ్చి ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయట ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోజ్ ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూస్తున్నటువంటి ఫామ్ హౌస్లోనే అటు మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది, తను పూర్తిగా టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అంటున్నారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తనపైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించినటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు స్పాట్కి వచ్చారు. మీరు ఏం చెప్పాలనుకున్నా లేకపోతే మీపైన జరిగినటువంటి దాడి విషయాలన్నిటిపైన కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి, పేట్ బషీరాబాద్ పిఎస్కు రావాలి అని చెప్పి కూడా పోలీసులు సూచించారు. ఇప్పటివరకు మనోజ్ అక్కడికి వెళ్ళలేదు. కానీ ఈరోజు మెడికల్ టెస్టులు పూర్తి అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లను అన్నింటినీ పెట్టి వాటిని ఎమ్మెల్సీగా చేర్చి ఈరోజు పేట్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ఫామ్ హౌస్ లోపల మనోజ్ ఉండడాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో అరే